హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను కందగడ్డ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కంద పులుసు చేపల పులుసుతో పాటు పోటీ పడుతుంది అనమాట. చేపల పులుసు అంత టేస్ట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి కందగడ్డతో ఇలా పులుసు. ఇప్పుడు మనం ఈ కందగడ్డని చూపించిన విధంగా పైన చెక్కు తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా, మనం ఫ్రైకి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఈ పులుసుకి అయితే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒకసారి కడిగేసుకొని నేను ఇక్కడ ఒక 1/2 kg కందగడ్డను తీసుకొని పైన చెక్కు తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పులుసు చేయడానికి ఈ కంద ముక్కల్ని ఉడికించి ముందుగా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ వరకు, అంటే ఈ కంద ముక్కలు ఉడకడానికి ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే ఈ కంద ముక్కలకు సరిపడా సాల్ట్, ఓన్లీ కంద ముక్కలకు సరిపడే సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టి ప్రెషర్ కుక్కర్ మూత 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం కొద్దిగా చింతపండును కూడా నానబెట్టి పక్కకు పెట్టుకున్నామంటే పులుసు అనేది చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కంద ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. కొన్ని కందగడ్డలు 2 విజిల్స్కే ఉడికిపోతుంది. అందుకనేసి ముందుగా ఒక 2 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే ఉడికిపోవాలన్నమాట. ఇలా మెత్తగా అయిపోయిందంటే మనకు కందగడ్డ ఉడికిపోయినట్టే. మనకు ఆల్రెడీ మళ్ళీ పులుసులో కూడా కొద్దిసేపు ఉడుకుతుంది కాబట్టి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మామూలుగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లాడనివ్వాలి. ఇవి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. ఇలా ఈ ఉల్లిపాయలు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత అందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. మనం పులుసు కూరలు ఏవి చేసినా సరే ఇంగువ అనేది యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా ఎక్కువ అవసరం లేదు, 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక టమాటాని, పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను నేను ఇక్కడ, సన్నగా చాప్ చేసి యాడ్ చేసుకొని ఈ టమాటా కూడా కాస్త మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటాను ఫ్రై చేసుకున్నామంటే ఇలా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట టమాటా. ఇలా బాగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు, అలాగే మన పులుసుకి సరిపడా కారము, కొద్దిగా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి ఈ కారము, ధనియా పౌడరు ఈ టమాటాలో బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకోవాలన్నమాట. ఇలా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి గుజ్జు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేను అక్కడ ఒక నిమ్మకాయ సైజు కన్నా కొద్దిగా ఎక్కువ చింతపండుని తీసుకున్నాను. ఆ చింతపండుని బాగా కలుపుకొని ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా ఈ టమాటా పేస్ట్ అనేది ఆ వాటర్లో, చింతపండు వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అలాగే మన పులుసుకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పులుసు కొద్దిగా మసిలిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కంద ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కంద ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా గరిటెతో కలిపేసుకొని ఈ కంద ముక్కలు కూడా ఒక ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ కంద ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లము, అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం కందగడ్డ ముక్కల్ని ఉడికించి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకనవసరం లేదు, ఉడికితే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కంద పులుసు రెడీ అయిపోయింది. ఈ కంద పులుసు మనకు చేపల పులుసు అన్న టేస్ట్ ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, సంగట్లోకి మీరు కూడా మీ ఇంట్లో ఈ కంద పులుసుని ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ కంద పులుసుని ఇంకొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట. మనం ఫస్ట్ పులుసుకి ఎలా రెడీ చేసుకున్నామో అలా ఫస్ట్ పులుసు పెట్టేసుకొని ఈ కంద ముక్కలు పచ్చివి అలాగే యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న మనకు కంద పులుసు అనేది రెడీ అయిపోతుంది. అలా చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. అలా చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం గ్రహతీస్ కిచెన్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.